వెల్కమ్ టు 99 టీవీ. నేను బ్రహ్మనాయుడు. ఓ ముఖ్యమంత్రి కానీ, ఉప ముఖ్యమంత్రి కానీ, లేకపోతే హోంమంత్రి కానీ, ఈ విధంగా కీలకమైనటువంటి మంత్రులుగా ఉన్నటువంటి వారు, ప్రభుత్వంలో కీలకమైనటువంటి పదవుల్లో ఉన్నవారు పర్యటించేటప్పుడు ఆ పర్యటనలో ఎవరు వస్తున్నారు, ఎవరు వెళ్తున్నారు అనేది చూసుకోవాల్సినటువంటి బాధ్యత ఖచ్చితంగా స్థానికంగా ఉన్నటువంటి అధికారుల మీద ఉంటుంది, ప్రత్యేకించి పోలీస్ డిపార్ట్మెంట్ మీద. సో ఒక ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి ఎక్కడికైనా పర్యటనకు వస్తే, ప్రత్యేకించి ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఏదైనా కార్యక్రమానికి వచ్చినా, లేకపోతే ప్రజలకు సంబంధించినటువంటి కార్యక్రమంలో భాగంగా ఏదైనా ఒక పర్యటన చేసినా, సో అక్కడ ఆ నాయకులు వచ్చేటప్పుడు వారికి ఒక ప్రోటోకాల్ ఉంటుంది. సో ఎస్పీ స్థాయి అధికారులే దగ్గరుండి పర్యవేక్షిస్తూ ఉంటారు. అయితే ఇటీవల రాజోల్లో జరిగినటువంటి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి పర్యటనకు సంబంధించి, ఆయన పర్యటనలో వైసీపీ నేత ఆయన పర్యటన అంతసేపు కూడా సో ఆయనకి దగ్గరగా ఉండటాన్ని చాలామంది గమనించారు. ప్రత్యేకించి ఉప ముఖ్యమంత్రి గారి కార్యాలయమే ఎస్పీ ఆఫీస్కి ఫిర్యాదు చేసింది. ఎవరైనా సో ఉప ముఖ్యమంత్రి గారి పర్యటనలో ఉప ముఖ్యమంత్రి గారికి దగ్గరగా ఆయన పర్యటించినంతసేపు కూడా ఆయనకి దగ్గరగా ఉన్నటువంటి వ్యక్తి ఎవరు, ఈయనకి వీవీఐపీ పాస్ ఎవరిచ్చారనే దాని మీద ఉప ముఖ్యమంత్రి గారి కార్యాలయం పోలీస్ డిపార్ట్మెంట్కి ఒక ఫిర్యాదు చేసింది. ఆ ఫిర్యాదు నేపథ్యంలో జిల్లా ఎస్పీ గారు ఆయన పిలిచి విచారించారు. ఇక మనం వివరాల్లోకి వెళ్తే, అంబేద్కర్ కోనసీమ జిల్లాలో 2 రోజుల క్రితం ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి పర్యటన నేపథ్యంలో ఓ వ్యక్తి అనుమానాస్పదంగా తిరగటం కలకలం రేపింది ఆయన చుట్టూతో. ఆయనేమి జనసేన పార్టీ నాయకుడు కాదు, జనసేన పార్టీ ఎమ్మెల్యే కాదు, ఎమ్మెల్యేకి తమ్ముడు కాదు, ఎమ్మెల్యేకి అనుచరుడు కాదు, లేకపోతే ఈ పోలీస్ డిపార్ట్మెంట్కి చెందిన వ్యక్తి కాదు, లేకపోతే ఏ ప్రభుత్వ ఉద్యోగం కూడా కాదు. కానీ ఆయన అనుమానాస్పదంగా తిరగటం అనేటువంటి అంశాన్ని కలకలం రేపింది. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు రాజోలి పర్యటనలో అనుమానాస్పదంగా తిరిగిన నరసింహ అనేటువంటి వ్యక్తిని విచారించారు జిల్లా ఎస్పీ. అయితే ఈ నరసింహ అనేటువంటి వ్యక్తి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి వ్యక్తిగా స్థానికంగా చెప్తూ ఉన్నారు. సో మీరు విజువల్స్లో కూడా చూడొచ్చు, నరసింహ అనేటువంటి వ్యక్తి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఫోటోలు కానీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి నాయకులతో ఉన్నటువంటి ఫోటోలు కూడా చాలా స్పష్టంగా చూడొచ్చు. అదేవిధంగా రైతుల సమావేశానికి, తాను రైతుగానే పవన్ కళ్యాణ్ గారి రైతుల సమావేశానికి వచ్చానని చెప్పేసి ఆయన విచారణలో పోలీసులకు చెప్పినట్టయితే తెలుస్తూ ఉంది. అయితే 50 మంది వైసీపీ నేతలకు రైతుల సమావేశానికి పాసులు ఇచ్చారట స్థానిక ఎమ్మెల్యే. అంటే రాజోలు స్థానిక ఎమ్మెల్యే ఎవరు? దేవ వరప్రసాద్ గారు, మాజీ ఐఏఎస్ అధికారి. ఆయన మొదటిసారి ఎమ్మెల్యేగా జనసేన పార్టీ తరపు నుంచి రాజోలు నియోజకవర్గం నుంచి 2024లో ఎమ్మెల్యేగా గెలిచినటువంటి నాయకుడు. అయితే ఆయన వైసీపీకి చెందినటువంటి 50 మంది నేతలకు రైతుల సమావేశానికి పాసులు ఇచ్చారంట. ఈ అంశం మీద రాజోలు నియోజకవర్గంలో జన సైనికులు మండిపడతా ఉన్నారు. జనసేన పార్టీలో ఉన్నటువంటి రైతులకే పాసులు ఇవ్వటానికి అక్కడ పరిస్థితి లేదు, అలాంటిది వైసీపీకి చెందినటువంటి వారికి, అందులోని 50 మందికి వీఐపీ పాసులు, వీవీఐపీ పాసులు ఎలా ఇస్తారు ఎమ్మెల్యే గారు అని చెప్పేసి వారు మండిపడతా ఉన్నారు. సరే, ఇక చూస్తే నరసింహ అనేటువంటి వ్యక్తికి వీవీఐపీ పాస్ ఇచ్చినట్టున్నారు ఆయన. ఎందుకంటే ఉప ముఖ్యమంత్రి గారికి పక్కనే తిరుగుతూ ఉన్నారు ఆయన. దాని మీద కాస్త జనసేన నాయకులు స్థానికంగా కాస్త అభ్యంతరం వ్యక్తం చేసి రకరకాల అనుమానాలు వారు వ్యక్తం చేస్తున్నారు. ఆయన వైసీపీ భావజాలం ఉన్నటువంటి వ్యక్తి, మరి ఆయన పవన్ కళ్యాణ్ గారు చుట్టూతో తిరిగారు, 50 మంది వైసీపీ కరుడు కట్టిన వారికి పాసులు ఇచ్చారు. సో వాళ్ళలో ఎవరేంటో తెలియకుండా ఎలా ఇస్తారు? వాళ్ళ వల్ల ఉప ముఖ్యమంత్రి గారికి ఏదైనా హాని జరిగితే ఎవరిది బాధ్యత అని చెప్పేసి రాజోలు జన సైనికులు నిలదీస్తూ ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి అధికారులు కానీ, స్థానిక ఎమ్మెల్యే గారికి సంబంధించినటువంటి మనుషులు కానీ. ఇక ఈ వైసీపీ కార్యకర్త నరసింహని పోలీసులు పిలిచారంట, పిలిచి విచారించారంట. విచారిస్తే తాను ఒక రైతుగానే హాజరయ్యానని చెప్పారంట. అదేవిధంగా మళ్ళీ పోలీసులు తాము ఎప్పుడైనా విచారణకు పిలిస్తే రావాలి అని చెప్పారంట. ఎందుకంటే రావటం తప్పు కాదు, ఎవరైనా రావచ్చు. వైసీపీ వాళ్ళు రావచ్చు, సిపిఐ వాళ్ళు రావచ్చు, సిపిఎం వాళ్ళు రావచ్చు, ఎవరైనా రావచ్చు, ఏ రాజకీయ పార్టీ అయినా రావచ్చు. ఎందుకంటే ఉప ముఖ్యమంత్రి కేవలం జనసేన వారికే ఉప ముఖ్యమంత్రి కాదు, తెలుగుదేశం వారికే ఉప ముఖ్యమంత్రి కాదు, బీజేపీ వారికి ఉప ముఖ్యమంత్రి కాదు, వైసీపీ వాళ్ళకి ఉప ముఖ్యమంత్రి. వైసీపీ తాముకు వచ్చినటువంటి 40% ఓట్ బ్యాంక్ అని చెప్పుకున్నటువంటి ఆ 40% ఓటర్లందరికీ కూడా రాష్ట్రంలోని వైసీపీ 40% ఓటర్లకి ఆయన ఉప ముఖ్యమంత్రి. సో 100% ఓటర్లకి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఓటర్లందరికీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారే, ముఖ్యమంత్రి చంద్రబాబు గారే. సో వారు రావడంలో ఎలాంటి తప్పు లేదు. అయితే జనసేన వాళ్ళకే అందనటువంటి పాసులు వైసీపీ వాళ్ళకి ఎలా అందుతూ ఉన్నాయి? అందులో వీవీఐపీ పాసులు. మరి ఈ స్థాయిలో వీవీఐపీ పాసులు ఉప ముఖ్యమంత్రి గారి చుట్టూ మరి జనసేన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? మరి రాజోలు గడ్డ అంటే జనసేన అడ్డాగా గుర్తింపు వచ్చింది.
2019 ఎన్నికల్లో ఒకే ఒక్క సీటు, రాజోల సీటు జనసేన గెలిచింది. రాపాక వరప్రసాద్ గారు. సరే, ఆయన తర్వాత వైఎస్ఆర్సీపీలోకి వెళ్ళారు. రాజకీయ భవిష్యత్తు ప్రస్తుతానికి ఒక ఆగమయ గోచరంగా తయారైంది. మరి అలాంటి రాజోల నియోజకవర్గంలో ఎంతో కష్టపడినటువంటి జనసేన పార్టీ ప్రముఖ నాయకులు కానీ, మండల స్థాయి నాయకులు కానీ, రైతు సంఘం నాయకులు కానీ వారికే రానటువంటి పాసులు వీరికి ఎలా వచ్చాయని చెప్పేసి స్థానికంగా ఒక చర్చ నడుస్తూ ఉంది. అయితే పాసులు ఇవ్వచ్చు, ఇవ్వకూడదు అని అయితే ఎలాంటి రూలు లేదు. కాబట్టి ఈ అంశాన్ని అన్ని పార్టీలలో కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. సమాజంలో ఒక ప్రోటోకాల్ ఉన్నటువంటి వ్యక్తికో, లేకపోతే రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న వారికో, ప్రజల కొరకు ఎన్నుకోబడినటువంటి ప్రజాప్రతినిధుల్ని ఏ పార్టీ వారైనా కలవచ్చు. మరొక అంశం చూస్తే, ఈ నరసింహ అనేటువంటి వ్యక్తి తాను మెగాస్టార్ చిరంజీవి గారికి వీరాభిమానని, చిరంజీవి బ్లడ్ బ్యాంక్కి 50 సార్లు రక్తదానం చేశారని చెప్పేసి పోలీసు విచారణలో నరసింహ అనేటువంటి ఈయన వైసీపీ కార్యకర్త తెలిపినట్లుగా మనకు తెలుస్తూ ఉంది. స్థానికంగా కూడా చర్చ నడుస్తుంది. అంటే 50 సార్లు రక్తదానం చేయడం అంటే అది చాలా గొప్ప విషయం. మెగాస్టార్ చిరంజీవి గారు అంటే మరి భారతదేశంలో తెలియని వ్యక్తి లేరు. మాజీ కేంద్ర మంత్రి, ఒకప్పుడు ప్రజారాజ్యం పార్టీ 18 స్థానాలు కైవసం చేసుకున్నటువంటి వ్యక్తి, మరి స్వయాన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి అన్నయ్య. మరి మెగా అభిమానులందరూ దాదాపుగా చిరంజీవి గారి అభిమానులందరూ కూడా మన జనసేన పార్టీగా పనిచేశారు. సో ఆ కుటుంబంలో ఉన్నటువంటి ముగ్గురు అన్నదమ్ములకు సంబంధించిన అభిమానులందరూ కూడా ఒకే మాట మీద ఉండేటువంటి పరిస్థితి ఉంది. సో కాబట్టి చిరంజీవి గారికి అభిమానిగా 50 సార్లు రక్తదానం చేసినటువంటి నరసింహ అనేటువంటి వ్యక్తి డైహార్డ్ మెగా కుటుంబ అభిమాని అని ఖచ్చితంగా చెప్పొచ్చు. కాకపోతే స్థానికంగా ఉన్నటువంటి సమస్యలు, పరిస్థితుల కారణంగానో వారు వైసీపీలో ఉండొచ్చు. సో ఇక్కడ అభిమానానికి రాజకీయానికి చాలా డిఫరెన్స్ ఉంటుందన్నమాట. ఎందుకంటే బహుశా మరి నరసింహ అనేటువంటి వ్యక్తి వైసీపీతో ఉన్నారు కాబట్టి ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికే ఓటేసే అవకాశం ఉంది. మరి జనసేనకి ఓట్లు వేసి జనసేన ఎమ్మెల్యేని గెలిపించుకొని అక్కడ బలంగా 10 సంవత్సరాల నుంచి నిలబడినటువంటి జనసేన కార్యకర్తలకి, ప్రధానంగా మండల స్థాయి, నియోజకవర్గ స్థాయి, ద్వితీయ తృతీయ శ్రేణి నాయకులకి వాళ్ళకే దక్కనటువంటి వీవీఐపీ పాసులు వైసీపీ నుంచి వచ్చినటువంటి నరసింహ అనేటువంటి కార్యకర్తకి ఎలా దక్కాయి? ఆయనకి ఇవ్వచ్చు ఏదో ఒక పాసు. 50 మంది వైసీపీ వారికి ఎలా పాసులు ఇస్తారు? మరి జనసేన వాళ్ళకి ఎన్ని పాసులు ఇచ్చారు? ప్రత్యేకంగా తెలుగుదేశం వారికి ఎన్ని పాసులు ఇచ్చారు అనే దాని మీద రాజోల నియోజకవర్గంలో పెద్ద ఎత్తున అయితే చర్చ నడుస్తూ ఉంది. సో మొత్తానికి ఒక వైఎస్ఆర్ సిపి కార్యకర్త, అంటే స్థానికంగా వైసీపీలో యాక్టివ్గా ఉండేటువంటి కార్యకర్త ఉప ముఖ్యమంత్రికి దగ్గరగా క్లోజ్గా తిరగటం, ఆయన పర్యటన అయిపోయేంత వరకు కూడా ఆయన చుట్టూతో ఉండటం అనే దాని మీద చర్చ నడుస్తూ ఉంది. జనసేన వాళ్ళు ఏమంటారంటే, ఆయనకి ఏదైనా హాని తలపెడితే ఏంటి, ఎవరిది బాధ్యత? 15 ఏళ్ళ కూటమితో ఉంటా అంటున్నాడు. 15 ఏళ్ళ పాటు జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రానివ్వని అంటున్నాడు. సో కాబట్టి వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు కరుడు కట్టినటువంటి రప్ప బ్యాచ్కి ఖచ్చితంగా వాళ్ళకి మైండ్లో, మనసులో పవన్ కళ్యాణ్ గారి మీద విపరీతమైనటువంటి ద్వేషం, విపరీతమైనటువంటి అసూయ ఉంటుంది. ఆ ద్వేషం, అసూయ కక్షగా, పగగా మారి ఆయన మీద ఏమైనా దాడులు చేయాలనేటువంటి ఆలోచనతో గనక వారు ఉంటే, సో ఉప ముఖ్యమంత్రి గారి భద్రతకి సో ఎలాంటి జాగ్రత్తలు మరి తీసుకుంటున్నారు? సో ఏ విధంగా మీరు వైసీపీకి చెందిన కార్యకర్తలకు పాసులు ఇస్తారు? వీఐపీ పాసులు, వీవీఐపీ పాసులు. జనసేనలకు ఇవ్వని పాసులు వైసీపీ వాళ్ళకి ఎలా ఇస్తారు? సో ఇచ్చినప్పటికీ కూడా సో ఇవ్వచ్చు, ఎవరికైనా ఇవ్వచ్చు. మరి అంత క్లోజ్గా వాళ్ళు ఎలా తిరుగుతారు? మరి ఆయన పర్సనల్ సెక్రటరీలతోటి, ఆయన వ్యక్తిగత భద్రతా సిబ్బందితోటి, వారితో పాటు కలిసి వారు ఎలాగా ఆయన పర్యటన ఉన్నంతసేపు వస్తారు? రావచ్చు, ఒక 5 నిమిషాలు మాట్లాడవచ్చు, వైసీపీ కార్యకర్తగా తన సమస్య చెప్పుకోవచ్చు, వెళ్ళిపోవచ్చు. కానీ పవన్ కళ్యాణ్ గారి పర్యటన జరిగినంతసేపు రాజోల్లో ఈ నరసింహ అనేటువంటి వైసీపీ కార్యకర్త ఆయన చుట్టూనే తిరగటాన్ని జన సైనికులు అయితే తీవ్రంగా ఖండిస్తూ ఉన్నారు. తమ నాయకుడి భద్రతకి ఇది ఒక ప్రమాదం లాంటి ఒక సంఘటన, ఇది ఒక ముందుగా ఒక అలర్ట్ మెసేజ్ లాగా మేము భావిస్తున్నాము. సో కాబట్టి దయచేసి ఎవరైనా ఎమ్మెల్యేలు, ఉప ముఖ్యమంత్రి గారు ఎక్కడికి వెళ్ళేటప్పుడు జనసేన ఉంటే జనసేన ఎమ్మెల్యేలు, టీడీపీ ఉంటే టీడీపీ ఎమ్మెల్యేలు, బీజేపీ ఉంటే బీజేపీ ఎమ్మెల్యేలు, వైసీపీకి చెందినటువంటి కరుడుగట్టిన వైసీపీ కార్యకర్తలకి ఈ విధమైనటువంటి ప్రోటోకాల్ వారికి కల్పించి, ఈ విధంగా వారిని ఉప ముఖ్యమంత్రి గారు చుట్టూతే తిరిగేటువంటి అవకాశాన్ని వారికి కల్పించొద్దు. వారికి ఏదైనా సమస్యలు ఉంటే ఆయనతో వచ్చి ఒక 5 నిమిషాలు వారి సమస్య చెప్పుకొని వెళ్ళే విధంగా చేయాలి. కానీ వారినే ఆయన చుట్టూతా ఉండటాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని చెప్పేసి జనసేన పార్టీకి చెందినటువంటి కార్యకర్తలు పెద్ద ఎత్తున ఈ అంశం మీద మరి సోషల్ మీడియాలో వారి యొక్క అభిప్రాయాలు అయితే పంచుకున్నారు. అయితే జనసేన పార్టీ కార్యాలయం అయితే చాలా సీరియస్గా తీసుకుంది. ఎపిసోడ్ని చాలా సీరియస్గా తీసుకుని ఒక ఫిర్యాదు చేసినట్టు తెలుస్తూ ఉంది జిల్లా ఎస్పీ గారికి. సో ఆ జిల్లా ఎస్పీ గారి నరసింహాన్ని పిలిచారు, విచారణలో అనేక విషయాలు ఆయన చెప్పారు. నేను కరుడుగట్టిన చిరంజీవి గారి అభిమాని, 50 సార్లు రక్తదానం చేశాను, నేను ఒక రైతుగా వచ్చాను, ఒక జనసేన పార్టీ నాయకుడిగా, కార్యకర్తగా కాదు, నేను వైసీపీనే, నేను రైతుగా వచ్చాను, నాకు పాస్
పాస్ ఇచ్చారు, అవకాశం కల్పించారని చెప్పారు. పోలీసులు అయితే మళ్ళీ మేము పిలిస్తే రావాలని చెప్పి అయితే చెప్పారు. అయితే ఇక నుంచి రాబోయే రోజుల్లో ఉప ముఖ్యమంత్రి గారి యొక్క భద్రత మీద పోలీసులు పెద్ద ఎత్తున దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఆయన సనాతన ధర్మ రక్షకుడుగా దేశవ్యాప్తంగా ఆయన తన ఇమేజ్ని బిల్డ్ చేసుకునేటువంటి తరుణంలో ఆయన మరి ఒక హిందూ ధర్మాన్ని పరిరక్షిస్తూ, సనాతన ధర్మాన్ని పరిరక్షిస్తూ మరి మిగతా మతాలను కూడా గౌరవించుకుంటూ వెళ్ళేటువంటి క్రమంలో ఆయన మీద కొంతమంది ఆయన అంటే గిట్టని వ్యక్తులు ఆ మత విద్వేషాలను కూడా ఆయన మీద రెచ్చగొడతా ఉన్నారు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 15 ఏళ్ల పాటు జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రావటాన్ని ఆయన తీవ్రంగా వ్యతిరేకిస్తూ తాను ఒక మెట్టు దిగైనా సరే, తను తగ్గైనా సరే కూటమిని నెగ్గించడం కోసం తాను బలంగా నిలబడ్డాను, 15 ఏళ్ల పాటు నిలబడతానని చెప్పి చెప్తున్నారు. అందులో మన రాజ్యాల్లో కూడా చెప్పారు 15 ఏళ్ల పాటు అండగా ఉండండి, రాష్ట్రం అభివృద్ధి దిశలో ముందుకు వెళ్తామని చెప్తున్నారు. కాబట్టి ఈ తరుణంలో ఆయన మీద ఎవరైనా కుట్ర చేసి ఏదైనా చేస్తే ఎవరు దానికి బాధ్యత అనే దాని మీద చర్చ నడుస్తుంది. సో కాబట్టి పోలీస్ యంత్రాంగం కానీ ఉప ముఖ్యమంత్రి గారి యొక్క వ్యక్తిగత భద్రతా సిబ్బంది కానీ సో చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. ప్రత్యేకించి స్థానిక ఎమ్మెల్యేలు, ముందు మీ పార్టీల కోసం పనిచేసినటువంటి వారికో లేకపోతే వైసీపీ వారికో ఎవరికైనా మీరు ఇచ్చుకోవచ్చు పాసులు, కానీ చాలా జాగ్రత్తగా ఆయన భద్రత విషయంలో ఉండాల్సినటువంటి అవసరం అయితే ఖచ్చితంగా ఉంది.